హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఎవ్రీ డే ఆల్గో లెవెల్స్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి. అండ్ ఇవాళ కూడా ఆల్గో లెవెల్స్ మార్కెట్ పర్ఫెక్ట్లీ వర్క్ చేశాయి. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఆల్గో లెవెల్స్ నేను 9:30కి షేర్ చేశాను. సో దాని తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ 9:59కి షేర్ చేశాను. మళ్ళీ మీకు ఈ లెవెల్స్లో మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అని చెప్పి, దాని తర్వాత కంప్లీట్లీ మార్కెట్ సైడ్ వేస్ టు బుల్లిష్ అయింది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. ఇది చూడండి, మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో సపోర్ట్ తీసుకుంది. దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ 26,200 లెవెల్ని కూడా మార్కెట్ బ్రేక్ చేసింది. ఆల్మోస్ట్ ఇక్కడ 26,120 నుంచి మార్కెట్ ఇక్కడ మనం చూసినట్టయితే 26,220 ఆల్రెడీ 100 పాయింట్స్ మార్కెట్ అప్ సైడ్లో మూవ్ అయింది. అండ్ కాకపోతే ఇక్కడ మీరు ఇంకోటి నోటీస్ చేస్తే 26,200 పైన మార్కెట్ అయితే బ్రేక్అవుట్ అయ్యింది, కానీ సస్టైన్ అవ్వలేదు. ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో ప్రైస్ ఇక్కడ సింపుల్ మార్కెట్, ఇక్కడ మనం సింపుల్ అనాలిసిస్ ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసామనుకోండి, ప్రైస్ నిన్న ఎక్కడ ఉందోనో ఇవాళ కూడా అక్కడే ఉంది. సో ఆల్మోస్ట్ 4 పాయింట్స్ దగ్గర, 4 to 5 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. అండ్ ఇక్కడ సెన్సెక్స్ మీరు చూస్తే 42 పాయింట్స్, ఆల్మోస్ట్ అక్కడక్కడనే ఉంది. ఆ ప్రైస్ చూసినట్టయితే ఇక్కడ మనకి 2 days ఆల్మోస్ట్ సైడ్ వేస్ డేసే. ఇక్కడ మనకి చూస్తే సైడ్ వేస్, ఇవాళ కూడా మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ సైడ్ వేసే. సో ఈ పాయింట్లో ఎంట్రీస్ మనకు దొరకలేదు, ఓన్లీ ఈ పాయింట్లో మాత్రమే ఎంట్రీ దొరికింది. దాని తర్వాత ఇక్కడ మొత్తం కూడా నో ఎంట్రీ. అండ్ ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ వచ్చేసి ఇప్పుడు మనం సింపుల్గా ప్లాన్ చేయవచ్చు అన్నది ఏంటంటే, ఇక్కడ మనకి 26,200 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఉంది. అండ్ దీనిపైన ఏదైతే లెవెల్ ఉందో అది ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయవచ్చు. ఓకే, సో ప్రైస్ మళ్ళీ ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళాలి అనుకోండి, నిఫ్టీ ఈ లెవెల్ తీయాలి. ఓకే, ఈ లెవెల్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ప్లాన్ చేయండి నిఫ్టీలో ఫర్దర్గా. ఓకే, అండ్ డౌన్ సైడ్కి మనం ప్లాన్ చేయాలంటే నిన్న కూడా చెప్పాను, నిఫ్టీలో 26,100 లెవెల్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ లెవెల్. సో మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు. మార్కెట్ 26,000 లెవెల్ వరకు టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఒక 100 పాయింట్స్ మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు, గ్యాప్ని రీఫిల్ చేయొచ్చు అని చెప్పాను. సో మార్కెట్ ఇవాళ ఆ ప్రైస్కి రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుండే. ఓకే, సో రేపటికి కూడా సింపుల్, రేపు మార్కెట్ దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి హైస్ అండ్ లోస్ మార్క్ చేయండి. ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ హైస్ అండ్ లోస్ మార్క్ చేయండి. అండ్ ఇక్కడ మనకి 26,238 మనకి ఒక హై ఉంది. సో అది వచ్చేసి మనకి ఇవాళ హై. అండ్ 26,100 దగ్గరలో మనకి ఇక్కడ లో ఉంది. సో ఇక్కడ మీరు ఈ రెండు మార్క్ చేయండి. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి డౌన్ సైడ్, ఈ గ్యాప్ మొత్తం కూడా ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ వరకు రావచ్చు అండ్ ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఈ లెవెల్స్లో ఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు మనం. ఓకే, 26,000 లెవెల్ పైన మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గానే చూడొచ్చు. బట్ మార్కెట్ ఈ లోస్ కిందికి వస్తే కొంచెం మార్కెట్ ఇంకా డిప్కి వచ్చి పుల్ బ్యాక్ తీసుకోవడానికి రావచ్చు, అందుకోసం ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి రావచ్చు. కాబట్టి ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు, క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే. ఓకే, క్వాంటిటీ తక్కువ పెట్టి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే ఈ గ్యాప్ రీఫిల్ చేస్తుందో, గ్యాప్స్ మోస్ట్ ఆఫ్ ద టైం గ్యాప్స్ని మీరు అప్ సైడ్ డౌన్ సైడ్ మీరు గ్యాప్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు దీని కేసులో మీకు ఇక్కడ డౌన్ సైడ్లో ఉంది, ప్రైస్ అప్ సైడ్లో ఉంది. కాబట్టి గ్యాప్స్ ఎప్పుడైనా సరే సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఒకవేళ గ్యాప్ పైన ఉందనుకోండి, అది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్యాప్ మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో 26,000 లెవెల్ ఆర్ 26,040 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ప్రైస్ ఈ లెవెల్స్లో హోల్డ్ చేయకుండా బ్రేక్ డౌన్ అయ్యి 26,000 కిందికి ప్రైస్ కనుక వచ్చింది అనుకోండి, అప్పుడే మీరు బేరిష్ గురించి ఆలోచించండి. ఓకే, యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ పాజిటివ్గా ఉంది ట్రెండ్ డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ కాకపోతే ఇవాళ మనకి రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది. సో మార్కెట్ ఏదైతే అప్ సైడ్లో
రెసిస్టెన్స్ 26,300 అండ్ 26,200 లెవెల్ ఉంది. సో ఈ లెవెల్స్ గురించి కూడా ముందు మార్కెట్ రిజెక్ట్ చేసింది కాబట్టి ఇవాళ మనకి ఆ లెవెల్స్లో ఈక్వల్ పార్టిసిపేషన్ కనిపించింది. సో ఇవాళ ఏదైతే మనకి ఫేక్ బ్రేక్అవుట్ అయిందో, సో ఆల్రెడీ ఇప్పుడు చూపించాను కదా 26,238 హై 5 minutes టైం ఫ్రేమ్లో మనం ఫేక్ బ్రేక్అవుట్ చూసాం కదా. సో ఆ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి, ప్రైస్ మళ్ళీ ఆల్ టైమ్ హైస్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఆల్ టైమ్ హైస్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో సింపుల్ ప్లాన్, రేపు ఈ లెవెల్స్ పైన ఏదైతే ఇవాళ హైస్ పైన ఉన్నాయో అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ 26,100 కింద ఉందనుకోండి, కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. సో అప్పుడు మార్కెట్లో మనం కొద్దిగా పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు 26,040 అండ్ 26,000 లెవెల్ వరకు. అది డౌన్ సైడ్ దాని కిందకి వస్తే అప్పుడు ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది సింపుల్ రేపటికి నిఫ్టీకి. అండ్ అదేవిధంగా సెన్సెక్స్ చూసుకుందాం. ఇక్కడ నేను సెన్సెక్స్ కూడా పెడతాను. సెన్సెక్స్ చార్ట్ మీరు చూసినా కూడా మొత్తం సేమ్ ఆల్మోస్ట్ అలా నిఫ్టీ లాగానే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే సెన్సెక్స్ వచ్చేసి 85,300 లెవెల్ ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్ యాజ్ ఆఫ్ నో. దాని కింద 85,100 అండ్ 85,000 లెవెల్ ఉంది. సో ఇక్కడ కూడా స్లైట్లీ గ్యాప్ ఉంది సో సెన్సెక్స్లో కూడా. అండ్ సెన్సెక్స్ అప్ సైడ్లో మనం చూసామనుకోండి, ఈ పాయింట్లో మనకి రెసిస్టెన్స్ ఉంది 85,772 అండ్ 86,000 దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో ప్రైస్ ఇక్కడ ఆల్ టైమ్ హైస్ ఇది. అండ్ ఈ లెవెల్స్లో మార్కెట్ ఇవాళ మనం చూసినట్టయితే ఇక్కడ కూడా అంతే సైడ్ వేస్ మూమెంటం ఉండే. సో రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు ఫర్దర్గా. అండ్ ఏదైతే ట్రెండ్ ఇక్కడ ఉందో ట్రెండ్ అండ్ బ్రేక్అవుట్ అయింది, తర్వాత ఏదైతే ట్రెండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్కి రావాలంటే మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా సరే వెయిట్ చేయండి, పీ సైడ్లో ఎంట్రీ తీసుకోకండి, ఎందుకంటే దగ్గరలోనే సపోర్ట్ ఉంది కాబట్టి. సో 85,000 ఆర్ 85,100 లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఇవాళ రివర్సల్ క్యాండిల్ క్లోజ్ చేసింది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఏంటంటే ఈ పాయింట్లో మీరు చూసారనుకోండి అప్ సైడ్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది 59,500 అండ్ 59,600 లెవెల్. అండ్ డౌన్ సైడ్లో బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ అన్ని రివర్సల్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. కాకపోతే స్లైట్లీ హయ్యర్ ఐస్ ప్యాటర్న్లో మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. సో 59,200 ఇప్పుడు మనం చూసినట్టయితే రీసెంట్ ఆల్మోస్ట్ లో, దాని కింద ఒక 59,100 ఆర్ 59,080 ఉంది. అండ్ ఈ పాయింట్లో మీరు చూసారనుకోండి మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసింది ఆల్మోస్ట్ 59,200 కానీ అండ్ 59,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్గా ఉండొచ్చు. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్కి 59,400 500 దగ్గరలోనే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ కొద్దిగా ఇక్కడ చాపీ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అవాయిడ్ చేయండి. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ పైకి మార్కెట్ వెళ్ళింది అనుకోండి అప్పుడే మీరు బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ చేయొచ్చు. 59,500 పైన హోల్డ్ చేస్తేనే ఫర్దర్ అప్ సైడ్ ప్లాన్ చేయండి సిఈ సైడ్లో. అండ్ డౌన్ సైడ్కి 59,000 కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో ఆప్షన్ చైన్ డేటా మనం నిఫ్టీ చూసుకోమనుకోండి, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం చూస్తే 26,200 లెవెల్ దగ్గర 1,06,000 ఉంది. అండ్ 26,000 లెవెల్ దగ్గర మనకి 1,58,000 ఉంది. యాజ్ ఆఫ్ నో 26,000 లెవెల్ మంచి సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్లో 26,200 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మధ్యలో రేంజ్ క్రియేట్ చేసింది. మార్కెట్ ఒకవేళ 26,200 బ్రేక్అవుట్ అయ్యిందనుకోండి మార్కెట్ అప్ టు 26,400 అండ్ 300 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. అండ్ యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ మనకి 26,000 లెవెల్ దగ్గర మనకి క్లియర్ సపోర్ట్ కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. సో యాజ్ పర్ డేటా మనకి పాజిటివ్ కనిపిస్తుంది. టెక్నికల్లీ కూడా 26,000 లెవెల్ పైన ఉన్నంతసేపు నిఫ్టీ పాజిటివ్ ఉంటుంది. అండ్ 85,000 లెవెల్ పైన ఉన్నంతసేపు సెన్సెక్స్ పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. దాని తర్వాత బిట్కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో చూసినట్టయితే US30 ఫ్లాట్ కనిపిస్తుంది. US Tech 100 కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్ ఉంది. అండ్ డాక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇది కూడా ఫ్లాట్ ఉంది. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి 134 పాయింట్స్ మనకి నెగిటివ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 25th దగ్గరలో ఉంది, క్రిస్మస్ వీక్ న్యూ ఇయర్ వీక్ కాబట్టి. సో US మార్కెట్స్ కానీ యూరోపియన్ మార్కెట్స్ కానీ పార్టిసిపేషన్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో మన మార్కెట్స్లో కూడా కొంచెం FIs పార్టిసిపేషన్ కొద్దిగా తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూసి ట్రేడ్ చేయండి, ఓవర్ ట్రేడింగ్ చేయకండి. ఓకే, అండ్ ఇంకొకటి ఇక్కడ మనం బిట్కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను బిట్కాయిన్ అండ్ ఇథీరియం చార్ట్ పెడతాను. సో క్రిప్టోకి వెళ్ళిపోదాం. సో క్రిప్టోలో మనం చూసామనుకోండి బిట్కాయిన్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి 87,687లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మనకు చూసినట్టయితే
డౌన్ సైడ్ ట్రెండ్ ఉంది. సో ఏదైతే మనకి ఈఎంఏ ఉంది, సూపర్ ట్రెండ్ ఉందో, ఇది ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఉంటుందో అది మనకి చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తుంది. ఇక్కడ మనకి క్రిప్టో స్కాల్పర్లో సిగ్నల్ కూడా వచ్చింది. అండ్ అక్కడ నుంచి మీరు చూసారనుకోండి ఎన్ని పాయింట్స్ ఫాలో అయింది, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 1400 పాయింట్స్ ఫాలో అయింది. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది స్లైట్లీ, బట్ స్టిల్ ఇంకా కూడా అంత కన్ఫర్మేషన్ లేదు. మార్కెట్ అట్లీస్ట్ 88,500 ఆ లెవెల్ పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ బై సిగ్నల్ కనుక వచ్చిందనుకోండి, క్రిప్టో స్కాల్పర్ బై సిగ్నల్ వస్తే అప్పుడు మీరు బులిష్ సైడ్ ప్లాన్ చేయవచ్చు. లేకుంటే మార్కెట్ ఇక్కడ 87,200 కానీ ఆర్ 87,000 బ్రేక్ డౌన్ అయింది అనుకోండి డౌన్ సైడ్కి, మార్కెట్ 86,000 అండ్ 85,000 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథేరియం చూసుకుందాం. ఇథేరియం మీరు చూసినట్టయితే ఇథేరియం కూడా మార్కెట్ ఇక్కడ ఈఎంఐ మనకి డౌన్ సైడ్ కనిపిస్తుంది, క్రిప్టో స్కాల్పర్ డౌన్ సైడ్ కనిపిస్తుంది. అంటే యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ స్టిల్ ఇక్కడ కూడా క్లియర్ డౌన్ ట్రెండ్ మనకి కనిపిస్తుంది. సో ఇథేరియం వచ్చేసి అట్లీస్ట్ మార్కెట్ బులిష్లో వెళ్ళాలనుకోండి 2,989 పైన ఆర్ 2,950 ఆర్ 989 ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, అప్పుడే మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అప్పుడు ఈఎంఐ క్రాస్ ఓవర్ కూడా అవుతుంది. అండ్ ఇక్కడ డౌన్ సైడ్కి 2,950 లెవెల్ కింద 2,950 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తాను. 2,950 లెవెల్ అండ్ ఇక్కడ మనకి 2,990. సో ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేసి ఇక్కడ ఏదైనా బై సిగ్నల్ వస్తే ఇక్కడ మనం అప్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు. 2,950 కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు 2,900 వరకు. యాజ్ ఆఫ్ నో ట్రెండ్ వచ్చేసి ఇథేరియం కానీ బిట్ కాయిన్ కానీ నెగిటివ్లో ఉంది, అంటే బెరిష్లో ఉంది. సో యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్. ఓకే, సో ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను. సో 75 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ 75 మినిట్స్ టైం ఫ్రేమ్ మనం చూస్తే మార్కెట్ ఈ పాయింట్లో చూడండి మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్స్ని మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. ఇది వచ్చేసి అండ్ ఈ లెవెల్స్ని రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ కనిపిస్తుంది. ఒకవేళ ఇది కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి 2,840 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఇథేరియంలోకి. అండ్ బిట్ కాయిన్లో వచ్చేసి బిట్ కాయిన్ ఈ పాయింట్లో మనం చూసినట్టయితే ఇప్పుడు బిట్ కాయిన్ వచ్చేసి 90,000 లెవెల్ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసింది. ఇప్పుడు డౌన్ సైడ్ ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి బిట్ కాయిన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి బిట్ కాయిన్ 85,000 వరకు కూడా రావచ్చు. అండ్ పాజిటివ్కి టర్న్ అవ్వాలంటే 88,950 అట్లీస్ట్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేయాలి, అప్పుడే మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి వచ్చి మళ్ళీ రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేస్తే మళ్ళీ 85,000 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చూద్దాం. యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత యూఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 7 నుంచి దాని తర్వాత మొమెంటమ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆ టైంలో కనుక మొమెంటమ్ ఉంటే అప్పుడు నేను ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తాం. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ అయితే షేర్ చేస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ జాయిన్ అవ్వాలంటే నేను ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అండి. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రం ఫ్రీ. ఇక్కడ మీరు చూసినట్టయితే ట్రేడ్స్ ప్లాన్ చేస్తూ ఉంటాను, దాంతోపాటు అనాలిసిస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ ఇవన్నీ ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. ఇది నిన్నటి ట్రేడ్ December 22. సో నిన్న ఆల్రెడీ టార్గెట్స్ అన్ని హిట్ అయినాయి నిన్న కూడా. సో ఇవన్నీ చూడండి. సో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకోండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మన ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ప్లేలిస్ట్కి రండి. ప్లేలిస్ట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు క్రిప్టో రిలేటెడ్గా వీడియోస్ ఉన్నాయి చూడండి, మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి, కంప్లీట్గా చూడండి. సో కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అప్పుడు మీరు నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అండి. సో ఇక్కడ మనకి మీరు చూసిన తర్వాత మీకు ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలనుకోండి, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయవచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మనం ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. సో మేము చేసేది మాత్రం ఫ్యూచర్స్. అండ్ ఇక్కడ మీరు బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ ఒకవేళ మీరు స్కాల్ప్ చేయాలనుకున్నారనుకోండి, స్కాల్ప్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసారనుకోండి స్కాల్ప్ ఆఫర్స్ బిట్ కాయిన్కి వచ్చేసి 30 మినిట్స్ అంటే బిట్ కాయిన్ ట్రేడ్ తీసుకొని బిట్ కాయిన్ ట్రేడ్ క్లోజ్ చేశారనుకోండి 30 మినిట్స్ లోపు మీకు ఎటువంటి ఫీజు అనేది ఛార్జ్ అవ్వదు. ఒకవేళ మీరు అదర్ ఫ్యూచర్స్ అంటే ఇథేరియం కానీ సోలానా కానీ అదర్ ఫ్యూచర్స్ కాయిన్స్ మీరు తీసుకొని ట్రేడ్ చేశారనుకోండి 15 మినిట్స్ లోపు మీరు ఎంట్రీ తీసుకొని క్లోజ్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఎటువంటి ఛార్జెస్ అనేది ఈ ప్లాట్ఫామ్లో పడవన్నమాట. ఓకేనా. అండ్ TP అండ్ SL కూడా చార్ట్స్ పైన మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నా సరే ఆప్షన్స్ ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంది. అండ్ ఆప్షన్ పైన యాజ్ ఆఫ్ నో ఫ్లాట్ 66% ఫీజ్ ఆఫ్ కూడా ఉంది, ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు
చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే మీరు మొత్తం చూసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, కింద రిఫరల్ లింక్ ఉంది, ఆ లింక్ నుంచి క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. రిఫరల్ కోడ్ యాడ్ చేయండి. ప్రాపర్గా చేసిన తర్వాత ఫండ్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో స్కాల్పర్ ఏదైతే బై అండ్ సెల్ సిగ్నల్స్ షో చేస్తుందో 5 minutes టైం ఫ్రేమ్లో అది, అండ్ దాంతో పాటు మీకు ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్ అది కూడా యాక్సెస్ ఇస్తాను. ఓకేనా? సో ఈ 2 యాక్సెస్ ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. అది కూడా ఈ December 31st తర్వాత రూల్స్ చేంజ్ అవుతాయి, చూద్దాం. దాని తర్వాత అది కంటిన్యూషన్ చేద్దామా లేకుంటే ఏంది అనేది తర్వాత ఆలోచిస్తాం. యాజ్ ఆఫ్ నో December 31st వరకు అయితే రిఫరల్ మెంబర్స్ అందరికీ కూడా ఫ్రీ అండ్ మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ప్రాసెస్. సో మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. మన కాల్గో లెవెల్స్ అక్కడ డైలీ షేర్ చేస్తూ ఉంటాను. సో మస్ట్ అండ్ షుడ్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్కి లింక్ కింద ఉంది, అక్కడ నుంచి కూడా మీరు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.